ఈరోజు మనం అంధురాలు మరియు బధిరురాలు అయినప్పటికీ ప్రపంచాన్ని మార్చిన హెలెన్ కెల్లర్ స్ఫూర్తిదాయకమైన కథను చర్చిస్తాం. మన ముందు వికీపీడియా, పాత చారిత్రక ఆర్కైవ్స్, భారత ప్రభుత్వ పత్రికా ప్రకటనలు, అలాగే వికలాంగుల హక్కులకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్లు ఉన్నాయి. అవును, ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా. మనం చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్న హెలెన్ కెల్లర్ కథ కేవలం ఒక 10% మాత్రమే అనిపిస్తోంది కదా. అసలు వాస్తవం మరింత సంక్లిష్టంగా, అంతకంటే 1000 రెట్లు ఆశ్చర్యకరంగా ఉంది. నిజమే. ఆమె జీవితం ఏదో ఒక సాధారణ స్ఫూర్తిదాయక కథ మాత్రమే కాదు. ఒక మానవ మెదడు, అలాగే సంకల్ప బలం ఎంతటి అసాధ్యాలనైనా ఎలా సుసాధ్యం చేయగలవో చెప్పే ఒక సైకలాజికల్ అద్భుతమని చెప్పాలి. కరెక్ట్. ముందుగా ఆమె నేపథ్యం చూస్తే జూన్ 27, 1880లో అలబామాలోని టస్కాంబియాలో ఆమె పుట్టారు. అప్పుడు ఎలాంటి లోపాలు లేవు. అవునవును. కాని సరిగ్గా 19 నెలల వయసులో వచ్చిన ఒక తీవ్రమైన జ్వరం, అంటే బహుశా అది మెనింజైటిస్ లేదా స్కార్లెట్ ఫీవర్ అయి ఉండొచ్చు. ఆ జ్వరం ఆమెను పూర్తిగా మార్చేసింది. జ్వరం తగ్గింది కాని కంటిచూపు, వినికిడి శక్తి శాశ్వతంగా కోల్పోయారు. ఎగ్జాక్ట్లీ. అదెంత భయంకరమైన పరిస్థితో ఒక్కసారి ఊహించండి. నాకైతే ఊహించడానికి కూడా భయంగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలంటే, దట్టమైన పొగమంచులో దారి తెలియక చిక్కుకున్న ఒక పడవలాంటిది ఆమె పరిస్థితి. అవును, కరెక్ట్గా చెప్పారు. ఆ పడవలోని వ్యక్తికి చుట్టూ ఏం జరుగుతోందో కనిపించుదు. పక్కనుండి ఏవైనా ప్రమాదకరమైన అలల శబ్దం వచ్చినా వినిపించదు. ఆ అంధకార నిశ్శబ్ద ప్రపంచం నుండి బయటకు రావడానికి ఎంతో అత్యున్నత పట్టుదల అవసరం. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. అసలు ఆ పరిస్థితి శారీరకంగా ఎంత క్లిష్టమైనదంటే, ఆ మెదడు ఎంతో చురుకుగా ఉంటుంది, కాని తాను చెప్పాలనుకున్నది బయటకు చెప్పడానికి భాష లేదు. ఆ నిశ్శబ్దం ఆమెలో విపరీతమైన కోపాన్ని, నిరాశను నింపింది. పాపం, ఆ ఫ్రస్ట్రేషన్కి అర్థముంది. అవును. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఆమె వస్తువులు పగలగొట్టేవారు, ఒక్కోసారి తన బట్టలకు తానే నిప్పు పెట్టుకునేంత కోపం వచ్చేదట. వావ్, అంత కోపమా? అవును. కాని ఇక్కడ మనం గమనించాల్సింది ఆమె కోపాన్ని కాదు, కమ్యూనికేట్ చేయటానికి ఆమె పడిన తపనను. ఆ చిన్న వయసులోనే ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి సుమారు 60 రకాల సైగలను సొంతంగా సృష్టించుకున్నారు. ఒక్క నిమిషం, 60 సైగలా? అవును. అంటే ఆ చిన్నారి మెదడు ఆ చీకటి గదిలో ఊరికే కూర్చోలేదు, తనకంటూ ఒక భాషను నిర్మించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇక్కడే మార్చి 5, 1887న అనీ సలివన్ ఆమె జీవితంలోకి రావటం గురించి మాట్లాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. హెలెన్ కెల్లర్ ఈ రోజును తన ఆత్మ పుట్టినరోజు, ఆ సోల్స్ బర్త్డేగా వర్ణించారు. నిజంగానే అదొక పునర్జన్మ లాంటిదే. ఎందుకంటే సలివన్ స్వయంగా దృష్టిలోపంతో బాధపడిన వారే కావటం వల్ల హెలెన్ పడుతున్న వేదనను ఆమె అర్థం చేసుకోగలిగారు కదా. కరెక్ట్. ఇక్కడే సల్లివన్ ఒక అద్భుతమైన బోధనా పద్ధతిని ఎంచుకున్నారు. అదేంటంటే, హెలెన్ చేతి అరచేతిలో అక్షరాలను వేళ్లతో రాయడం ద్వారా భాషను నేర్పడం. ఉదాహరణకు, ఒక బొమ్మను ఇచ్చి ఆమె అరచేతిలో DOLL అని రాశారు. ఇక్కడే నాకు పెద్ద సందేహముంది. ఒక భాషను ఎన్నడూ వినకుండా, అక్షరాలను కంటితో చూడకుండా నేర్చుకోవడమంటే ఏ ఆధారమూ లేని శూన్యంలో వంతెన నిర్మించడమే కదా. అవును, చాలా క్లిష్టమైన ప్రాసెస్ అది. అసలు పదమనే ఒక ఊహను, అంటే ఒక నైరూప్య ఆలోచనను, ఒక అబ్స్ట్రాక్ట్ థాట్ని ఆమె మెదడు ఎలా అర్థం చేసుకుంది? అదే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. భౌతిక స్పర్శను ఒక నైరూప్య ఆలోచనగా మానవ మెదడు ఎలా అనుసంధానం చేస్తోందో ఇది స్పష్టం చేస్తుంది. ప్రారంభంలో హెలెన్ కేవలం ఒక కోతిలాగా ఆ సైగలను అనుకరించారు, అంతే. అంటే అక్షరాలు అని తెలీదన్నమాట. అవును. ఆమెకు తాను ఒక పదాన్ని రాస్తున్నానని తెలియదు. కాని ఒకరోజు పంపు దగ్గర సల్లివన్ చల్లటి నీటిని హెలెన్ ఒక చేతిపై పడేలా చేస్తూ మరో అరచేతిలో WATER అని రాశారు. అప్పుడు హెలెన్ మెదగులో ఆ చల్లటి ద్రవానికి, చేతిలో పడుతున్న అక్షరాలకు మధ్య ఉన్న సంబంధం వెలిగింది. మైండ్ బ్లోయింగ్. అంటే ఎన్నో ఏళ్లుగా అర్థం కాని ఒక సంక్లిష్టమైన పాస్వర్డ్కు అకస్మాత్తుగా డీక్రిప్షన్ కీ దొరికినట్లు అన్నమాట. అక్షరాల అంతే. ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంటుందనే బ్రహ్మాండమైన సత్యం ఆమెకు ఆ క్షణంలో అర్థమైంది కదూ. ఖచ్చితంగా. ఆ ఒక్క ఉదంతం ఆమె మెదడులోని తలుపులన్నింటినీ బద్దలు కొట్టుకుని బయటకొచ్చేలా చేసింది. ఆ రోజు సాయంత్రానికే ఆమె 30 కొత్త పదాలను నేర్చుకున్నారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. వావ్!
ఆ పంపు దగ్గర మొదలైన ప్రయాణం ప్రపంచంలోనే అత్యున్నత విద్యాశిఖరాలను చేరుకునేలా చేసింది. 1904లో రాడ్క్లిఫ్ కళాశాల నుండి కమ్లాట్తో డిగ్రీ సాధించారు. అవును. ఇలా డిగ్రీ సాధించిన మొట్టమొదటి అంధబదర వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కానీ ఇది చెప్పడానికి చాలా సులభంగా ఉంది. అసలు ఆ చదువు వెనుక ఎంత భయంకరమైన శారీరక, మానసిక శ్రమ ఉందో కదా. నిజమే. తరగతి గదిలో సల్లివన్ ఆమె పక్కన కూంచుని ప్రొఫెసర్లు చెప్పే గంటల కొద్దీ పాఠాలను ఆమె అరచేతిలో వేగంగా స్పెల్ చేసేవారు. ఆలోచించండి, గంటల తరబడి ఒకరి చేతిలో అక్షరాలు రాయడం వల్ల ఇద్దరి వేళ్లకు బొబ్బలొచ్చేవి. అబ్బా, భరించలేని అలసట ఆవరించేది కదా. అవును. అయినా సరే వారు తగ్గలేదు. ఆ సహనం, ఆ అంకితభావం అనంతమైనవి. బ్రెయిలీ లిపిని నేర్చుకోవడమే కాకుండా ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, లాటిన్ భాషలను కూడా హెలెన్ నేర్చుకున్నారు. అసలది ఎలా సాధ్యం? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం బ్రెయిలీకే పరిమితం కాకుండా టాడోమా అనే పద్ధతిని వాడారు. అవును, టాడోమా పద్ధతి. ఈ పద్ధతి ద్వారా ఆమె ఎదుటివారు మాట్లాడేది అర్థం చేసుకునేవారు. అంటే ఇతరుల పెదవులు, గొంతు కదలికలను తన చేతివేళ్లతో తాకి వారు ఏం మాట్లాడుతున్నారో పసిగట్టడం. ఇది వినడానికే ఏదో సూపర్ పవర్లా ఉంది. అవునవును. అసలు ఇక్కడే నాకు ఆసక్తికరమైన విషయం దాగి ఉందనిపిస్తోంది. కేవలం స్పర్శతోనే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, గదిలోని వాతావరణాన్ని, వాళ్ల మాటలను ఎలా పసిగట్టగలరు? ఇది మిగిలినేంద్రియాలతో సాధించిన ఒక సూపర్ పవర్ లాంటిది కదా. ఖచ్చితంగా. ఇక్కడే మనం సైన్స్లోని న్యూరోప్లాస్టిసిటీ అనే అద్భుతమైన ప్రక్రియ గురించి మాట్లాడుకోవాలి. న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు మారే విధానమా? అవును. మన మెదడు చాలా శక్తివంతమైనది. అలాగే అవసరానికి తగ్గట్టు తనను తాను మార్చుకోగలదు. హెలెన్ కెల్లర్ విషయంలో ఏం జరిగిందంటే, ఆమె కంటి చూపును, వినికిడిని కోల్పోవడం వల్ల మెదడులోని విజువల్ కార్టెక్స్ మరియు ఆడిటరీ కార్టెక్స్ అనే భాగాలు ఖాళీగా ఉండిపోయాయి. రైట్. అంటే వాటికి ఎలాంటి పని లేదు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మెదడు తన వైరింగ్ను మార్చుకుంది. ఆ ఖాళీగా ఉన్న భాగాలన్నీ స్పర్శ, వాసనలను మరింత సూక్ష్మంగా ప్రాసెస్ చేయడానికి మారిపోయాయి. ఓహో, అంటే ఆమె వేలికొనలే ఆమె కళ్ళు, చెవులు అయ్యాయన్మాట. అవును. అందుకే ఆమె స్పర్శ అంత సునిశితంగా మారింది. అడుగుల ప్రకంపనలను బట్టి ఎవరు వస్తున్నారో గుర్తుపట్టేవారు. కేవలం కరచాలనం ద్వారానే ఎన్నో ఏళ్ల క్రితం కలిసిన వ్యక్తులను ఖచ్చితంగా గుర్తుపట్టేవారు. ఇదైతే నిజంగా అద్భుతం. ఇంకో విషయం, 1955లో ఆమె భారత పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని నెహ్రూ ముఖాన్ని తాకి ఆయనొక శాంత స్వరూపుడని వర్ణించారు. వావ్! అలాగే ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతును తాకి ఆ సంగీతాన్ని, ఆ మాధుర్యాన్ని ఫీలయ్యారు. ఆ క్షణాలను ఊహించుకుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అందుకేనేమో ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్ ఆమెను ఏకంగా నెపోలియన్తో పోల్చారు. అవును, ఆ పోలిక చాలా ఫేమస్. 19వ శతాబ్దంలో ఇద్దరే అత్యంత ఆసక్తికరమైన వ్యక్తులని, ఒకరు నెపోలియన్, మరొకరు హెలెన్ కెల్లర్ అని ఆయనన్నారు. ఒకరు ఆయుధాలతో ప్రపంచాన్ని జయించాలనుకుంటే, మరొకరు తన స్వంత అంధకారాన్ని జయించి ప్రపంచానికి వెలుగునిచ్చారు. ఆ పోలిక చాలా ఖచ్చితమైనది. ఎందుకంటే తను ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి తనకంటూ ఒక గుర్తింపు సాధించడంతో ఆమె ఆగిపోలేదు. కరెక్ట్. ఆ చీకటి ప్రపంచాన్ని జయించిన తరువాత ప్రపంచంలోని సామాజిక, ఆర్థిక లోపాలను సరిదిద్దడానికి తన వంతు కృషి చేశారు. తన కీర్తిని, పేరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభాగ్యుల కోసం ఉపయోగించారు. అక్షరాల 1920లో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ స్థాపనలో ఆమె ఒక ముఖ్య భాగస్వామి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో అంధులైన సైనికుల కోసం జార్జ్ కెస్లర్తో కలిసి 1915లో హెలెన్ కెల్లర్ ఇంటర్నేషనల్ స్థాపించారు. అలాగే 1925లో లయోన్స్ క్లబ్ అంతర్జాతీయ సదస్సులో ఆమె చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైనది. వారిని నైట్స్ ఆఫ్ ద బ్లైండ్గా పనిచేయమని ఆమె ప్రోత్సహించారు. ఆ ప్రసంగమే ఆ సంస్థ భవిష్యత్తు లక్ష్యాలను మార్చేసింది గదా. అవును. మహిళల ఓటు హక్కు, కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ 75 వయసులో కూడా 40,000 మైళ్ల ఆసియా పర్యటన చేశారు. నిజంగా గ్రేట్ అండి. అయితే ఆమె రచనల గురించి కూడా మాట్లాడాలి. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తకం ఎంత గొప్ప సంచలనం సృష్టించిందో తెలుసు. అయితే ఇక్కడే నాకో విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏంటది? ఆమె రాసిన ది ఫ్రాస్ట్ కింగ్ అనే కథ కాపీ కొట్టబడింది అనే ఆరోపణలొచ్చాయి కదా. మార్గరెట్ కాన్బీ రాసిన కథను ఆమె ప్లాజరిజం చేశారని విమర్శలు రావడం నాక్కొంచెం షాకింగ్గా అనిపించింది. అవును, నిజమే. ఆ ఆరోపణలు వచ్చాయి. కానీ దీని వెనుక ఒక సైకలాజికల్ కారణముంది.
దానిని క్రిప్టోమ్నీషియా అంటారు. క్రిప్టోమ్నీషియానా అంటే ఏమిటి? అంటే ఎవరైనా ఏదైనా కథను లేదా సమాచారాన్ని మనకు చెప్పినప్పుడు కాలక్రమంలో మనం దాన్ని మర్చిపోతాం. కాని ఆ సమాచారం మన ఉపచేతన మనస్సులో అంటే సబ్కాన్షియస్లో అలాగే ఉండిపోతుంది. ఓ ఓకే. ఉన్నప్పుడు ఆ పాత సమాచారమే మన సొంత ఆలోచనగా బయటకొస్తుంది. హెలెన్ కెల్లర్కు చిన్నప్పుడు ఎవరైనా ఆ కథను చదివి వినిపించి ఉంటారు. ఆమెలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ఆ కథ ఉపచేతనలో ఉండిపోయి తను సొంతంగా రాస్తున్నట్లు భావించి ఉండవచ్చని పెర్కిన్ స్కూల్ డైరెక్టర్ ఎనాగ్నోస్ వివరించారు. ఓహో, అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు, అది మెదడు ఆడిన ఒక చిన్న మాయ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు మరొక ముఖ్యమైన, కాస్త గంభీరమైన అంశంలోకి వెళ్దాం. మనం సాధారణంగా ఆమెను ఒక స్ఫూర్తిదాయకమైన వికలాంగ చిహ్నంగా మాత్రమే చూస్తాం కదా. అవును. కానీ ఆమె ఎంతో తీవ్రమైన రాజకీయ ఆలోచనలు ఉన్న వ్యక్తి, వివాదాస్పద నిర్ణయాలను సైతం సమర్థించిన వ్యక్తి. ఒకే మనిషిలోని ఈ రెండు భిన్నమైన పార్శ్వాలను మనమెలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ సోషలిజం, యూజెనిక్స్ వివాదాలు ఏంటి? ఇవి మూలాల్లో ఎలా వివరించబడ్డాయి? దీనిని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే మనం ముందుగా ఆమె ఎందుకు సోషలిజాన్ని ఎంచుకున్నారో చూడాలి. అంధత్వమనేది కేవలం ఒక వ్యాధి వల్ల మాత్రమే రావడం లేదని, దానికి పేదరికం, పారిశ్రామిక దోపిడీలే ప్రధాన కారణాలని ఆమె గట్టిగా నమ్మారు. అంటే కర్మాగారాల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల పేద కార్మికులు చూపు కోల్పోతున్నారనా? అవును. అలాగే కటిక పేదరికం వల్ల వ్యభిచార కూపంలోకి నెట్టబడిన మహిళలకు సిఫిలిస్ రావడం, దానికి వైద్యం లేకపోవడం వల్ల ఆ వ్యాధి పుట్టబోయే పిల్లల అంధత్వానికి దారితీస్తుందని ఆమె గ్రహించారు. ఓ, అంటే కేవలం పైపైన ఉన్న వ్యాధికి మందు ఇవ్వాలనుకోకుండా, వ్యాధికి మూల కారణమైన సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతో ఆమె ఆ రాజకీయ విధానాలను ఎంచుకున్నారన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఇక యూజెనిక్స్ విషయానికొస్తే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో అది ప్రపంచవ్యాప్తంగా చాలామంది మేధావుల్లో ప్రాచుర్యంలో ఉన్న ఒక సిద్ధాంతం. అవును, యూజెనిక్స్ అంటే తీవ్ర లోపాలున్న శిశువులకు ప్రాణరక్షక వైద్యం నిరాకరించాలనే వాదన కదా. ఒక వికలాంగురాలిగా సమాజం ముందు పోరాడిన ఆమె ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని ఎలా సమర్థించారు అని అనిపిస్తుంది. అవును, ఇవి పూర్తిగా విరుద్ధమైనవిగా అనిపిస్తాయి. కానీ మూలాల్లో ఉన్న సమాచారం ప్రకారం తీవ్రమైన వైకల్యాలున్నవారు భవిష్యత్తులో నేరస్తులుగా మారే అవకాశం ఉందని, వారి జీవితాలు అంతులేని కష్టాల పాలవుతాయని ఆ కాలపు కొందరు భావించారు. హెలెన్ కెల్లర్ లాంటివారు కూడా ఆనాటి ఆధిపత్య మేధోపరమైన ప్రభావాన్వయానికి లోనయ్యారు. వాస్తవమే. ఇక్కడ మనం ఎవరి పక్షం వహించకూడదు. వ్యక్తులను మనం ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్లో చూడలేము కదా. వారు జీవించిన కాలం, నాటి పరిస్థితులు, వారి ఆలోచనలను ఎలా మారుస్తాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. కరెక్ట్. అయితే ఆమె జీవితంలో ఎన్నో భిన్నమైన పార్శ్వాలున్నప్పటికీ అణగారిన వర్గాలకు, వికలాంగులకు మెరుగైన జీవితాన్ని అందించాలనే ఆమె ప్రధాన లక్ష్యం ఎప్పుడూ చిక్కుచెదరలేదు. అవునండి. అందులకు బదిరులకు కేవలం దయాదాక్షిణ్యాలు కాదు, వారికి చదువు, ఉద్యోగావకాశాలు కావాలని ఆమె గట్టిగా నమ్మారు. దయకన్నా సమానత్వమే గొప్పదని ఆమె ప్రపంచానికి చాటి చెప్పారు. నిజంగా ఈరోజు ఈ చర్చ ఎన్నో కొత్త విషయాలను మన ముందుంచింది. 19 నెలల వయసులో అంధకారం, నిశ్శబ్దంలోకి నెట్టబడిన ఒక చిన్నారి, చేతి అరచేతిలో అక్షరాలను స్పర్శిస్తూ ఆబ్స్ట్రాక్ట్ భావనలను అర్థం చేసుకోవడం, న్యూరోప్లాస్టిసిటీ సహాయంతో ఇంద్రియాలకు అతీతంగా ప్రపంచాన్ని పసిగట్టడం, ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచస్థాయి సామాజిక ఉద్యమకారిణిగా ఎదగడం, ఇదంతా ఒక అద్భుతం. అవును. ధైర్యం, దృఢనిశ్చయం అనేవి కేవలం చరిత్ర పుస్తకాలలోని అందమైన పదాలు కావు. అవి నిజ జీవితంలో ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించే ఆయుధాలు అని ఆమె జీవితం మనకు నిరూపిస్తోంది. ఖచ్చితంగా. అలాగే మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయే నైజానికి, కనీసం ఎలాంటి ఇంద్రియపరమైన ఆధారము లేని స్థితి నుంచి ప్రపంచ గతిని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన ఆమె జీవితం ఒక పరిణితి చెందిన జీవన సందేశం. అత్యద్భుతమైన మాట చెప్పారు. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మూలాల ఆధారంగా హెలెన్ కెల్లర్ చెప్పిన ఒక అత్యంత శక్తివంతమైన మాటను ఉటంకించాలి. అంధులకున్న అసలైన వైకల్యం అంధత్వం కాదు, వారి పట్ల దృష్టి ఉన్నవారు చూపే వివక్షే. నిజంగా ఇందులో ఉన్న లోతును మనం అర్థం చేసుకోవాలి. వైకల్యం అనేది ఒక వ్యక్తి శారీరక లోపం కాదు, అది సమాజం వారి పట్ల చూపే దృక్పథం,
అని ఆమె ఎంతో స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీని అర్థమేమిటి? ఇది ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్న. సమాజంలో మనం సరైన వసతులు కల్పించకపోవడమే అసలైన వైకల్యమా? మన దైనందిన జీవితంలో ఇతరుల పట్ల మనం కూడా తెలియకుండానే ఇలాంటి వైకల్యాన్ని ప్రదర్శిస్తున్నామా? ఆ పొగమంచులో దారి తప్పిన పడవలకు మార్గం చూపే దీపస్తంభాల్లా మన సమాజం మారగలదా? లేదా ఆ పొగమంచులాగే మిగిలిపోతుందా అనేది మనమంతా అన్వేషించాల్సిన విషయం. ఇదండి ఈరోజుటి మన లోతైన విశ్లేషణ. మళ్ళీ కలుద్దాం.